ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवाञ्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने नमस्ते सारस्वते देवि गौरवाणि प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्यदेवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈనాటి భగవద్గీత తెలుగు భగవద్గీత ఆన్లైన్ తెలుగు భగవద్గీత క్లాస్కు భక్తులందరికీ స్వాగతం. మరి ఈనాటి ఈ తరగతికి మరి అర్హత లేని నాకు అవకాశము కల్పించిన పరమ గురువు పరమ పూజ్య శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ దీక్షా గురువుల వారికి మరియు శిక్షా గురువులైన పూజ్యశ్రీ రూపేశ్వర చైతన్య ప్రభు, పూజ్యశ్రీ వైష్ణవ కృప ప్రభు, పూజ్యశ్రీ రఘునందన్ సేవక్ ప్రభు, పూజ్యశ్రీ వేణుమాధవ్ ప్రభు, పూజ్యశ్రీ జై గోవింద్ ప్రభు మరియు భక్తులందరికీ అందరికి దండవత్ ప్రణామాలు. ఇక ఈరోజు సాంఖ్యతత్వ ప్రధాత అయిన కపిల భగవానుడు సాంఖ్యతత్వము సంబంధించి ఈ సృష్టి సంబంధించి ప్రప్రథమంగా ఇక్కడ ఈ కపిల భగవానుడు ఎవరంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశ. శ్రీమద్ భాగవతంలో భగవానుడి యొక్క లీలలు వర్ణించినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు 5వ అవతారముగా కపిల భగవానుడుగా కర్దమ ప్రజాపతికి మరి ఆయన పుత్రోదయం కల్పిస్తాడని చెప్పేసి ఇక్కడ చెప్పబడింది. కాబట్టి 5వదైన కపిలావతారము సిద్ధులైన వారిలో అత్యంత శ్రేష్టమైనది అని అక్కడ చెప్పడం జరిగింది శ్రీమద్ భాగవతంలో. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా కపిల భగవానుడు ముందుగా మనము కర్దమ ప్రజాపతి గురించి చెప్పుకున్నాము పోయిన తరగతిలో. కాబట్టి గృహస్థ జీవనములో ప్రవేశిస్తే భగవద్ధామ ప్రాప్తి అవకాశాలు తగ్గిపోతాయే అనే అపోహకు ఏదైనా దంపతులు మరి ఎవరైనా చక్కని సమాధానం చెప్పే చరిత్ర ఎవరిదైతే ఉందా అంటే కనుక కర్దమ ప్రజాపతి మరియు దేవహూతి అంటే కపిల భగవానుడి యొక్క తల్లిదండ్రులు అన్నమాట. ఇక్కడ అందుకే ఈయన ఆ కపిల భగవానుడే వచ్చేసి సాంఖ్యతత్వాన్ని ప్రబోధించాడనమాట. అంటే సాంఖ్యము అంటే అర్థం ఏంటంటే సంపూర్ణముగా వివరించేది అని అర్థం. ఇది నిరుక్తి నిఘంటువు వసగిన నిర్వచనం. ఈ ప్రకారంగా సాంఖ్యతత్వము ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని వివరిస్తుంది. ఆత్మ మరియు దేహానికి సంబంధించిన వివరణాత్మకమైన జ్ఞానాన్ని అది అందిస్తుంది. పురుషుడు అంటే భోక్త, ప్రకృతి అంటే భోగ్య వస్తువు అని భావం. ఈ భౌతిక జగత్తులోని నామమాత్రమైన స్త్రీ పురుషులందరూ నిజమైన పురుషుని
అనుకరిస్తున్నారే గాని నిజానికి భోక్తలు కారు. కాబట్టి ఇక్కడ ఉండే పురుష దేహంతో ఉండే పురుషుడు, స్త్రీ దేహంతో ఉండే స్త్రీలు వీళ్ళంతా మేము భోక్తలము అని చెప్పేసని ఒకరిపైన ఒకరు మరి మిథ్యాహంకారముతో పెత్తనాలు చేస్తూ మరి మేమే భోక్తలని చెప్పేసి ఆనందించాలని చెప్పేసి మరి ఆ విధంగా ఆనందించాలని చెప్పేసి కోరికలతో బంధీలను బందీలు అవుతున్నారన్నమాట. కాబట్టి నిజానికి వాళ్ళు భోక్తాలా అంటే కాదు. మరి ఎవరు భోక్త అంటే నిజమైన పురుషుడు ఎవరంటే, పరమ భోక్త ఎవరంటే శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినాడన్నమాట. భోక్తారం యజ్ఞతపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిముచ్యతి అని చెప్పారు గదా! కాబట్టి ఆ విధంగా భగవంతుడు భోక్త, నిజమైన భోక్త. ఇది భగవద్గీతలో ఆధ్యాత్మిక భావనలో పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడే నిజమైన భోక్త అని ఆధ్యాత్మిక భావనలో ఉండే భక్తులకు ఇది బాగా ఎరుకైన విషయమే. మరి మిగిలిన జీవులందరూ ఏమంటారంటే వాళ్ళందరూ ప్రకృతి మాత్రమే అని అంటారు. కాబట్టి భోక్త ఎవరంటే భగవానుడు. మిగిలిన జీవులందరూ ఎవరంటే ప్రకృతి. అంతే. ప్రకృతి మాత్రమే వాళ్ళు. వాళ్ళు భోక్తలు కాదు. కాబట్టి ఈ దేహము ప్రకృతి. మనకు ఉండే దేహము పురుష దేహం కావచ్చు, స్త్రీ దేహం కావచ్చు అవన్నీ ప్రకృతియే. ఎందుకంటే ప్రకృతిలో ఉండే ఈ పంచమహాభూతములు, మరి పంచేంద్రియములు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియములు, మరి మనోబుద్ధి అహంకారము మరియు అవ్యక్తము లతో 24 తత్వాలతో ఏర్పడినది ఇది భౌతిక పదార్థాలే కాబట్టి జీవులందరూ ప్రకృతి మాత్రమే అని ఇక్కడ చెప్పడం జరిగింది. భగవద్గీతలో భౌతిక పదార్థము అపరా ప్రకృతి అని వర్ణించబడగా, దానికి పరమైన జీవులు పరాప్రకృతి అని వర్ణించబడ్డారు. కాబట్టి భగవద్గీతలో భౌతిక పదార్థము అపరాప్రకృతి అని చెప్పేసి వర్ణించబడింది. మరి దానికి పరమైన జీవులు ఏంటి ఎవరంటే పరాప్రకృతి. అపరాప్రకృతి, పరాప్రకృతి. కాబట్టి జీవుడు మాత్రమే మరి ఆధ్యాత్మికం. ప్రకృతి కాదు. ఈ భౌతిక ప్రకృతి పదార్థం కాదు జీవుడు. భగవద్గీతలో భౌతిక పదార్థము అపరా ప్రకృతి అని వర్ణించబడగా, అంటే ఇప్పుడు నేను చెప్పిన 24 తత్వాలు ఏవైతే ఉన్నాయో, ఈ మనోబుద్ధి అహంకారములు, తర్వాత మహత్తత్వము, అవ్యక్తము అంటే సత్వ రజో తమో గుణములు ఇవి 4. తర్వాత పంచమహాభూతములు, పంచ ఇంద్రియములు, పంచ ఇంద్రియార్థములు, పంచ కర్మేంద్రియములు. ఇవి 5 నాలుగుల 20 ఒక 4. ఇవన్నీ అపర అని చెప్పేసి భౌతిక పదార్థము అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు వర్ణించాడు. మరి దానికి పరమైనది, దానికి భిన్నమైనది ఏదంటే జీవులు. జీవులు పరాప్రకృతి. అంటే ఆయన భగవంతుడి యొక్క అంశ కాబట్టి ఆ విధంగా వర్ణించబడ్డారు. అనగా జీవులు కూడా ప్రకృతియే అయి ఉన్నారు. అంటే జీవులు ఈ ప్రకృతి యొక్క ఈ పదార్థాలతో, భౌతిక పదార్థాలతో ఆధ్యాత్మికం అంటే తాదాత్మ్యం చెంది ప్రకృతి అయి అవుతారనమాట. ఈ విధంగా వారు భోగ్ భోగ్యుల కోవలో జమకట్టబడినారు. ఈ విధంగా వాళ్ళు మేమే భోగ్యులము అని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు అందులో మేమంతా భోగులం అని చెప్పేసి అందులో జమ కట్టారు. అంటే అక్కడ కలిసినట్టు వాళ్ళని చూపుతాను. కానీ మాయా ప్రభావం వలన జీవులు తమను భోక్తలుగా తలుస్తూ భోక్త స్థానాన్ని ఆక్రమించాలని భావించి తద్రీతిగా వర్తిస్తారు. నిజానికి భోక్తలు కాదు. మరి మాయ యొక్క ప్రభావం వలన జీవులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. మేమే భోక్తలని తలుస్తున్నారు. మరి భోక్త స్థానాన్ని ఆక్రమించాలని చెప్పేసి శతవిధాల మరి
తద్రీతిగా వర్తిస్తా ఉంటారు. మరి ఈ విధంగా అదే వారి బంధానికి కారణం కూడా అవుతుంది. అదే సంసార బంధాన్ని తయారు చేస్తుంది. తయారు చేస్తుంది. తయారు చేస్తున్నది. తయారు చేయబోతున్నది కూడా ఆ సంసార బంధమును అని ఇక్కడ ఆచార్యులు చెప్తున్నారు. జీవుడు ఈ సంసార బంధం నుండి బయటపడాలంటే నిజ ధర్మాన్ని తెలుసుకొని తద్రీతిగా వర్తించాలి. మరి జీవేర నిత్య కృష్ణ దాస అని చెప్పినాడు. కాబట్టి జీవేర హోయ్ నిత్య కృష్ణది జీవేర హోయ్ నిత్య కృష్ణది దాస అని చెప్పినాడు. కాబట్టి జీవుడి యొక్క నిత్య ధర్మం ఏంటంటే భగవంతుడి యొక్క దాసుడని చెప్పేసి ఆ నిత్య ధర్మాన్ని తెలుసుకొని తద్రీతిగా ఎవరైతే వర్తిస్తారో దీనినే సద్ధర్మ అని అంటారన్నమాట. అది ఆత్మ యొక్క శాశ్వత ధర్మము కూడా అదే అన్నమాట. కాబట్టి ఆత్మలో మనమంతా పరమాత్మ యొక్క అంశలు. కాబట్టి పరమాత్మ యజమాని, ఆత్మలు ఎవరు? సేవకులు. కాబట్టి సేవకుడి ధర్మం ఏంటంటే యజమాని యొక్క సేవ చేయడమే. అదే శాశ్వత ధర్మము. దాన్నే సద్ధర్మ అని అంటారు. జీవుని శాశ్వత ధర్మము పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవలో నెలకొనడమే. కాబట్టి జీవుడి యొక్క ధర్మం ఏమిటంటే పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య ప్రేమయుత సేవలో నెలకొని ఉండాలి. ఈ ప్రకారముగా జీవుని నిజ ధర్మాన్ని బోధిస్తూ అతని యందు భక్తి యోగాన్ని వృద్ధి చేయడానికే దేవహూతి తనయుడైన కపిల భగవానుడు సాంఖ్యతత్వాన్ని ప్రతిపాదించాడు. భగవదవతార మూర్తి అయిన కపిలుని సాంఖ్యతత్వానికి నాస్తికుడైన ఇంకొక కపిలుని సాంఖ్యతత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ శ్రీమద్భాగవతంలో కపిల భగవానుడుగా చెప్పబడినది భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క 5వ అవతారము. ఆయన చెప్పిన సాంఖ్యతత్వము మరి ఆధ్యాత్మికమైనది. ఆత్మ పరమాత్మ యొక్క సంబంధాన్ని భౌతిక పదార్థాలకు సంబంధించి వాటిని బోధించేది. కానీ ఇంకొక కపిలుడున్నాడు. అతను నాస్తికుడు. అంటే భక్తుడు కాదు. భక్తి యోగాన్ని ప్రబోధించేవాడు కాదనమాట. ఆ కపిలుడు ఆయన వేరు. ఆయన యొక్క సాంఖ్యతత్వము అది వేరు. అది ఇది ఎటువంటి ఈ రెండిటి తత్వాలకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదులు మనకు చెప్తున్నారు. కాబట్టి ప్రజాభివృద్ధి చేయమని ఆజ్ఞాపించిన బ్రహ్మదేవుడు వాక్కును చక్కగా అమలు పరిచే ఉద్దేశంతో కర్దమముని తొలుత కఠోరమైన తపస్సు చేసి భగవంతుని సాక్షాత్కారాన్ని పొందాడు. మళ్ళీ గతంలో మనం చెప్పుకున్నాము కర్దమ ప్రజాపతి అని చెప్పేసి. ఆ కర్దముడు మరి బ్రహ్మ యొక్క పుత్రుడు కాబట్టి తండ్రి చెప్పినది పుత్రుడు వినాలి కాబట్టి మరి ప్రజాపతి కండి అని చెప్పినారు కాబట్టి తండ్రి చెప్పినట్టు ప్రజాపతి కావడానికి మంచి భార్య కావాలి కాబట్టి ఉత్తమ శీలవతి, గుణవతి, సౌందర్యవతి, అనుకూలవతి అయిన భార్య కావాలి కాబట్టి అటువంటి స్త్రీ కోసము ఎవరి గురించి తపస్సు చేశారంటే శ్రీమన్నారాయణ గురించి. కాబట్టి శ్రీహరి గురించి తపస్సు చేశారు అన్నమాట. 10,000 సంవత్సరం తపస్సు చేశారు ఆయన. కఠినమైన తపస్సు చేశారు. అప్పుడు భగవంతుడికి సాక్షాత్కారం పొందాడు. అతని తపస్సుకు మెచ్చి భగవంతుని కన్నులే చెమర్చాయి. ఆ సమయములో రాలిన ఆనందాశ్రువులే అచ్చట బిందు సరోవరాన్ని ఏర్పాటు చేశాయి. మరి పూర్వము బిందు సరోవరం లేదు. మరి ఆ సరస్వతీ నది తటము అంతకు పూర్వము మొట్టమొదట సరస్వతీ నది కూడా లేదు. అక్కడ ఈ బిందు సరోవరము అనే ఒక సరోవరం ఏర్పడింది. అది ఎట్లా ఏర్పడిందంటే ఇంతకు పూర్వము లేని సరోవరము కర్దమ ప్రజాపతి యొక్క తపస్సుకు మెచ్చి ఆయన
అన్ని 10,000 సంవత్సరాలు కఠోరంగా తపస్సు చేసినాక, "నాయనా నీకేం వరం కావాలి కోరుకో" అంటే, "ఒక భార్యనివ్వు" అని జెప్పేసన్నాడు. ఇంత చిన్న కోరికకు ఇంత కఠోరమైన సేవ చేశాడు, తపస్సు చేశాడు గదా! ఈయన భక్తుడని జెప్పేసి భగవంతుడి కళ్ళు చెమర్చాయి. ఆయన కన్నీటి ఆశ్రువులు, ఆనంద బాష్పాలంటారు. అవి కిందకి జాలువారినప్పుడు, ఆ బిందువులు కింద పడడం వల్ల అక్కడ సరోవరం ఏర్పడింది. దాన్ని బిందు సరోవరం అని అక్కడ ఏర్పడిందనమాట. కర్దమముని యొక్క సమస్త కోరికలు తీరగలవని పలికిన గరుడ వాహనుడగు భగవానుడు తాను స్వయముగా అతని భార్య గర్భమున జన్మించి సాంఖ్యతత్వాన్ని తల్లికి బోధిస్తానని తెలియజేశారు. ఇక భగవానుడికి అంతా తెలుసు కాబట్టి శ్రీహరి గరుడ వాహనం గరుడు పైన నిలబడి ఆ కర్దముడికి మరి ఆయన కోరిక తీర్చడానికి వచ్చాడు కదా! అప్పుడు చెప్పాడనమాట. కాబట్టి సమస్త కోరికలన్నీ తీర్చేస్తా నేను. నీవు కోరినట్టు నీకు ఉత్తమ భార్య మరి స్వయంభువ మనవు యొక్క కుమార్తెను తీసుకొని ఆయన వచ్చి ఇక కొద్దిసేపట్లో వచ్చి నీ దగ్గరకొచ్చి నీకు ఇచ్చి కన్యాదానం చేసి మీకు వివాహం చేస్తాడు అని జెప్పేసి, ఆ తర్వాత మీరు చేసిన తపస్సు నాకెంతో ఆనందాన్ని కల్పించింది గాబట్టి, మీలాంటి దంపతుల గర్భాన నేను స్వయంగా నేనే కుమారుడుగా ఉద్భవించి, నా తల్లి దేవహూతికి ఈ తత్వశాస్త్రాన్ని చెబుతానని జెప్పేసి, ఆ విధంగా భగవంతుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భగవానుడు తాను స్వయంగా అతని భార్య గర్భమున జన్మించి సాంఖ్యతత్వాన్ని తల్లికి బోధిస్తానని తెలియజేశాడు. స్వయంభూమను యొక్క తనయ కర్దమమునికి పత్ని అయి ఉన్నది. ఆమె పేరే దేవహూతి. ఆమె గర్భములో 9 మంది అద్భుతమైన సౌందర్యవతులు జన్మిస్తారని, వారితో పాటుగా తన స్వాంశ కళతో తాను ఆవిర్భవిస్తానని భగవానుడు చెప్పిన విషయాలకు కర్దముడు ఆనందించాడు. ఇక 9 మంది కూతుర్లు, తర్వాత 10వ సంతానంగా తానే స్వాంశ కళతో నేను ఉదయిస్తానేను అని జెప్పేసి భగవానుడు కర్దముడికి మాటిచ్చాడు. భగవానుడు కళలు, విభిన్నాంశములు అను 2 విధములుగా విస్తరిస్తాడు. దానిలో సాధారణ జీవులు విభిన్నాంశములు కాగా, ఇక వామనుడు, నారాయణుడు, ప్రద్యుమ్నుడు, వాసుదేవుడు వంటి అపరిమితమైన విష్ణుతత్వాలు స్వాంశ కళలు అని అంటారు. స్వాంశ అంటే భగవంతుని ప్రత్యక్ష విస్తారము అని అర్థము. కళ అంటే ఆ దేవదేవుని విస్తారము అని అర్థము. కాబట్టి కళ అంటే ఆ దేవదేవుని విస్తారము నుండి కలిగే విస్తారము. కాబట్టి విస్తారం నుండి కలిగే విస్తారాన్ని కళ అని అంటారు. స్వాంశ అంటే ప్రత్యక్షంగా తనే వచ్చే దానిని కళ అని స్వాంశ అని అంటారు. కాబట్టి ఇక్కడ బలదేవుడు అంటే బలరాముడు శ్రీకృష్ణుని విస్తారము. బలరాముడు ఎవరంటే శ్రీకృష్ణుడి యొక్క విస్తారము. మరి బలదేవుని నుంచి కలిగే తర్వాతి విస్తారము ఏదైతే ఉందో అది సంకర్షణుడు. కాబట్టి సంకర్షణుడు అంటాం గదా! బలదేవుడిని, బలరాముడిని. కాబట్టి తర్వాతి విస్తారం ఏది? సంకర్షణుడు. ఈ విధంగా సంకర్షణుడు కళై అని పిలువబడతాడు. బలదేవుడు స్వాంశ అని పిలువబడతాడు అని ఇక్కడ ప్రభుపాదులు మనకు చక్కని ఉపమానము ఉదాహరణిచ్చాడు. అయినా వీరిరువురి నడుమ ఎటువంటి భేదము లేదు. మళ్ళీ ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదని జెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నారు. తరువాత భగవానుడు తెలియజేసిన విధంగానే ఇక వరం ఇచ్చాడు గదా! కాబట్టి మనువు పుత్రిక అంటే దేవహూతి. ఎవరు ఆ మనువు అంటే స్వయంభువ మనువు శతరూపాదేవి యొక్క పుత్రిక. కర్దముడికి పత్నిగా అయింది. ఆమె చేసే సేవకు పరమసంతుష్టుడైన కర్దముడు తన యోగశక్తి ద్వారా దివ్య విమాన సౌధాన్ని సృష్టించి అందులో భార్యా సమేతుడై విహరించాడు. దీర్ఘకాలము ఆ విధముగా సమస్త లోకాలలో విహరించిన తర్వాత
9 రూపాలను ధరించిన వాడి ఆమెతో రమించాడు. తత్ఫలితంగా దేవహూతికి 9 మంది పుత్రికలు జన్మించారు. తరువాత భగవంతుడు స్వాంశకళతో దేవహూతి గర్భములో ప్రవేశించాడు. ఇక శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే మహావిష్ణువు గరుడుడి పైన వచ్చేసి మీకు స్వయంభూమనువు కుమార్తె చిన్న కూతురు దేవహూతి భార్యగా వస్తుంది అని చెప్పాడు. ఆయన చెప్పినట్టే స్వయంభూమనువు శతరూపాదేవి తమ కూతురును తెచ్చి దేవహూతికి కర్దమునికి పత్నిని చేసి వెళ్ళిపోయారు. ఆమె చేసే ఇక భార్య భర్తకు సేవ చేయాలి కాబట్టి ఆయన భగవంతుడి సేవలో ఉన్నారు కాబట్టి జపతపంలో ఉన్నారు కాబట్టి ఆయనకు సేవ చేస్తూ ఉండింది. ఈమె తన యొక్క ఆహారము, తన యొక్క శరీరం సంబంధించిన ఈ అలంకరణ ఇవన్నీ మర్చిపోయి భర్తకు ఎంతో గొప్పగా సేవ చేసింది. ఆ సేవలో ఆమె శుష్కించి పోయింది. ఎంతో కళావిహీనమైన స్థాయికి వచ్చింది. అప్పుడు అది చూసి కర్దమ్ముడికి ఎంతో పరమ సంతుష్టుడయ్యాడనమాట. ఆహా! ఎంత చక్కగా సేవ చేస్తుంది ఈమె అని చెప్పేసి. కాబట్టి ఆమెకు నీకేం వరములు కావాలో కోరుకో అని చెప్పేసి అడిగితే, నాకు సంతానం కావాలి అని చెప్పేసి అడిగింది. కాబట్టి అందుకే కాబట్టి ఆయన యొక్క యోగశక్తి ద్వారా ఒక దివ్య విమాన సౌధాన్ని సృష్టించాడనమాట. అంటే విమానంలోనే పెద్ద భవనం ఉంటుంది. ఎన్నంతస్తుల మేడ అంటే అన్నంతస్తుల మేడ అంతే. కాబట్టి అందులోనే సరోవరం ఉంటుంది. అందులోనే స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అందులోనే వనాలుంటాయి. అందులోనే పూల తోటలుంటాయి. అందులోనే పళ్ళ తోటలుంటాయి. అందులోనే పరిచారకులుంటారు. కాబట్టి అన్ని పక్షులు, పశుపక్షాదులు అన్నీ అక్కడే ఉంటాయి. అంత బంగారము, వజ్ర వైడూర్యములు, మరకత మాణిక్యములు ఇవన్నిటితో ఎంతో సుందరంగా పోయిన కథలో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ విధంగా అటువంటి చక్కని సకల సౌకర్యములు కలిగినటువంటి ఆ విమానములో భార్యాసమేతుడై అన్ని లోకాలు విహరించి దీర్ఘకాలము ఆ విధంగా సమస్త లోకాలు విహరించిన తర్వాత ఇక భార్య సంతానం అడిగింది కాబట్టి తను 9 రూపాలలో ధరించినాడనమాట. అప్పుడు సత్యయుగంలో ఆ విధంగా ఒక మరి ఋషికి 9 మంది ఋషులుగా తన యొక్క స్వరూపంగా స్వాంశలాగా విస్తరణ చేసే శక్తి భగవంతుడికి ఎట్టయితే ఉందో జీవుడి కూడా పరమాత్మ ఎట్టుందో జీవుడి కూడా ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా 9 రూపాలు ధరించిన వాడై ఆమెతో రమించాడు. కాబట్టి తత్ఫలితంగా ఆమెకు 9 స్ఖలనాలు జరిగినాయి కాబట్టి 9 అండాలు మరి 9 మరి పిండములుగా ఏర్పడి ఆ విధంగా 9 పుత్రికలు జన్మించారు. తర్వాత భగవంతుడు స్వాంశకళతో ఇక దేవహూతి గర్భంలో ప్రవేశించాడు. అప్పుడు స్వయంగా బ్రహ్మదేవుడే ఎప్పుడైతే ఆ దేవహూతి గర్భంతో భగవానుడు కడుపులో ఉన్నప్పుడే బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి మరీచాది ఋషులతో కూడి మరి ఈ సప్తర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వశిష్ఠుడు వీళ్ళందరినీ తీసుకొని తర్వాత అత్రి మహర్షి వీళ్ళందరినీ తీసుకొని అక్కడికి వచ్చాడనమాట. అందరితో కలిసి వచ్చేసి మరి అక్కడ ఆ కర్దముని ఆశ్రమానికి వచ్చేసి ఆయన భార్యని ఆయనను కర్దమమునిని ఎంతో ప్రశంసించి భవిష్యత్ యొక్క వర్ణనము చేశాడనమాట. అంటే సువర్ణమయ కేశాలు భగవంతుడు ఎట్లుంటాడు కపిల భగవానుడు అంటే సువర్ణమయ కేశాలు ఉంటాయి. పద్మముల వంటి కన్నులు ఉంటాయి. పద్మ చిహ్నత పాదాలు కలిగిన కపిల భగవానుడు భౌతిక జగత్తులో కర్మ పట్ల గల తీవ్రమైన వాంఛను సమూలంగా నశింపజేస్తాడని చెప్పాడు. మనకు గల కర్మ పట్ల ఉండే వాంఛని సమూలంగా నశింపచేయడానికి భగవానుడే సాక్షాత్తు అవతరిస్తాడని చెప్పేసి మరి భవిష్యత్ యొక్క వర్ణనము బ్రహ్మదేవుల వారు అప్పుడు చెప్పాడనమాట. అతడే ఇక చెప్తున్నాడు. అతడే తన తల్లి అయిన దేవహూతి యొక్క అవిద్యని సంశయ గ్రంథిని ఛేదించి వేసి ప్రపంచమంతటా పర్యటిస్తాడని తెలియజేశాడు. కాబట్టి
అమ్మ అడుగుతుందనమాట. "నాయనా నాకు స్త్రీని నేను, మరి అబలను, మరి నాకు ఏ విద్య తెలీదు. మరి నేను ఏ విధంగా మరి ముక్తిని సాధించాలి? నేను ఈ విధంగా సేవ చేయడానికి నాకు అర్హత ఉందా లేదా నాకు?" అని అడిగినప్పుడు అమ్మకు ఆ విధంగా ఆమె ఆమె యొక్క సంశయాలన్నీ ఛేదించి వేసేసి, ఆ విధంగా ఆమెకు మరి జ్ఞానాన్ని ఇచ్చేస్తాడు. ప్రపంచమంతటా పర్యటించేసి మీది సాంఖ్యతత్వాన్ని బోధిస్తాడు అని చెప్పారనమాట. కాబట్టి ఈయన సాధారణమైన సిద్ధుడు కాదు, యోగి కాదు. కపిల భగవానుడంటే సిద్ధ పురుషులకు అధిపతి కానున్న అతడు నిజమైన జ్ఞానాన్ని విస్తరింపజేయడంలో ఆచార్యుల ఆమోదాన్ని పొందుతాడని, లోకములో దేవహూతి తనయునిగా ప్రసిద్ధి చెందుతాడని పలికిన బ్రహ్మదేవుడు తర్వాత హంసవాహనముపై తన లోకానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మ యొక్క లోకం ఏదంటే సత్యలోకం. సత్యలోకానికి మరి తన వాహనము తెల్లని హంస వాహనంలో అక్కడి నుంచి ఆ విధంగా భవిష్యత్ వర్ణనము చేసి వెళ్ళిపోతారనమాట. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత కర్దముడు ఇక మనలాగా 9 నవమాసాలు మోయడము, పదవ పదవ రోజు పదవ నెలలో, పదవ రోజులో మరి ఆహ్, ఆ జన్మ రా అంటే ప్రసవం జరగడం ఇవన్నీ కాకుండా వెంటనే అప్పటికే అమ్మాయిలు చేతికొచ్చేసారు. సౌందర్యవతులు, గొప్ప సౌందర్యవతులుగా ఉన్నారు కన్యలు. కాబట్టి వాళ్ళని మరి కర్దముడు ఏం చేశాడంటే, మరి పెరిగి పెరిగి పెద్దవారయ్యారు కాబట్టి, యుక్త వయస్సు వచ్చింది కాబట్టి కన్యలకు వివాహం చేయాలి కాబట్టి, ఆ విధంగా బ్రహ్మ తనయులైన మహర్షులకిచ్చి వివాహం చేశాడు. 9 మంది అత్రి, అనసూయను అత్రికి, ఆ విధంగా వశిష్ఠులకు అరుంధతిని, ఈ విధంగా అందరికి ఒక్కొక్క కుమార్తెకు ఒకరికిచ్చేసి, మరి వాళ్ళకి వివాహం చేసేసాడనమాట. కాబట్టి లోకంలో దేవహూతి తనయునిగా ప్రసిద్ధి చెందుతాడని బ్రహ్మదేవుడు పలికాడు కాబట్టి, ఆ విధంగా తర్వాత తన ఇంటనే ఎప్పుడైతే కుమార్తెను వివాహం చేశాడో, ఇక ఎవరున్నారు ఇంట్లోనంటే, ఒక మహా ఎవరున్నారు? పురుషోత్తముడున్నాడు. ఎవరా పురుషోత్తముడంటే కపిల భగవానుడు. కాబట్టి ఆయనను ఏకాంతంలో భగవానుని శరణు వేడి, అతన్ని అనుజ్ఞ తీసుకొని, మరి సన్యాసం స్వీకరించి గృహాన్ని నిష్క్రమణ చేశాడు. గృహాన్ని వదిలేసి అడవులకి వెళ్ళిపోయాడు. ఇక్కడ మొట్టమొదట స్వయంభూమనుకు చెప్పింటాడనమాట. ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు నేను ఈమెను పరిత్యజించి నేను మరి సన్యాసాన్ని స్వీకరిస్తానని చెప్పింటాడు కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోతాడు. కాబట్టి ఇంకా పతి నిష్క్రమించిన తర్వాత దేవహూతి ఇక స్త్రీకి బాల్యములో తండ్రి, వయస్సులో ఉన్నప్పుడు భర్త, వృద్ధాప్యములో కుమారుడి యొక్క సంరక్షణలో ఉండాలి కాబట్టి శాస్త్రం చెప్పినట్టు ఇక పతి తర్వాత ఆమెను సంరక్షించేదంటే కుమారుడు. కాబట్టి పతి నిష్క్రమణించిన తర్వాత దేవహూతి తన పుత్రుడైన కపిలునితో పాటు బిందు సరోవరం నందే నివసించింది. తనకు చరమగమ్యాన్ని చూపగలిగేవాడు తన పుత్రుడే అని తెలుసుకొనిన ఆమె బ్రహ్మదేవుడు చెప్పిన మాటలను చేసుకొని కపిలుని ఆశ్రయించింది. చెప్పాడనమాట. బ్రహ్మదేవుడు చెప్పాడు గదా! కాబట్టి కపిల భగవానుడు తల్లికి జ్ఞానోదయాన్ని ఇస్తాడు. అవిద్య నుంచి మరి సంశయ గ్రంథి నుంచి అవి 2 ఛేదించేసి జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పినారు కాబట్టి, ఆ విషయం గుర్తొచ్చి కుమారుడిని ఆశ్రయించింది. ఆయన భగవానుడికి తెలుసు ఆమెకి. కాబట్టి తనకు మార్గదర్శనము చేయమని వేడుకొంది. మాయా మోహంతో సంసారములో పడిన తనను ఉద్ధరించమని వినతి చేసుకున్నది. ఇక మాయామోహమే ఇది. ఇదంతా మాయ. కాబట్టి మాయామోహంలో మాయ, మోహము నాది, నీది, నా సంసారము, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు అని నా వాళ్ళు, నా బంధువులు, నా మిత్రులు అనేది ఏదైతే ఉందో ఇది మోహం ఇది. కాబట్టి మాయ ఉన్నప్పుడే ఈ మోహాలుంటాయి.
ఈ సంసారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మోహంలో పడిపోతాము. సంసారంలో పడి తనను తాను ఉద్ధరించుకునే స్థితి ఆలోచన అప్పుడు లేదు. ఇప్పుడు ఉద్ధరించమని వినతి చేసుకున్నది కుమారుడితో చెప్పింది. ఏకైక శరణ్యము సంసార వృక్షానికి గొడ్డలి వంటిదని యోగి శస్త్రుడైనను అతడే ఏ స్త్రీ అయినను తనకు సరియైన మార్గమును చూపించగలడని చేతులు జోడ్చి పలికింది. కాబట్టి ఆమె ఏకైక శరణ్యుడు ఎవరంటే నాయన నువ్వే అని చెప్పింది. సంసార వృక్షానికి గొడ్డలి వంటి వాడివి ఎవరంటే నీవే నాయన, ఎందుకంటే నువ్వు సిద్ధ పురుషుడివే అని చెప్పింది. యోగి శ్రేష్ఠుడవు కూడా మీరే కాబట్టి తను స్త్రీ కాబట్టి తనకు సరియైన మార్గాన్ని చూపించమని చేతులు జోడ్చి పలికింది. తల్లి కోరికను వినిన కపిల భగవానుడు మనస్సులోనే ప్రశంసించుకున్నాడు. తర్వాత మందహాసంతో ఆహా! చాలా తెలివైన దానివమ్మ నువ్వు అని మనసులో అనుకొని మందహాసం చేసిన వాడై ఆత్మతత్వవేత్తల పథాన్ని ఆమెకు వివరించాడు. ఆత్మతత్వవేత్తల యొక్క మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని ఉపదేశం చేశాడు. ఇక కపిల భగవానుడి యొక్క ఉపదేశములు ఇక్కడ బోధనలు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ పూర్వము తాను ఋషులకు ఉపదేశించిన విధానాన్నే తిరిగి చెబుతున్నానని పలికిన కపిల భగవానుడు తొలుత ఆమెకు భక్తి యోగ మహిమను వివరించాడు. ఇదక్ పూర్వం వచ్చేసి మరి భగవంతుడు కాబట్టి సృష్టి ఆదిలో ఎవరైతే ఋషులున్నారో వాళ్ళకి భక్తి యోగ మహిమను ఏదైతే వివరించాడో దాన్ని అదే ఆ భక్తి యోగాన్ని మీకు చెప్తున్నాను అమ్మా తల్లి అని చెప్పేసి కపిల భగవానుడు దేవహూతి మాతతో చెప్పాడనమాట. నేను నాది అనే మిథ్యా 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 తాదాత్మ్యం వలన పుట్టడి కామ లోభ మలినము నుండి శుద్ధి పడినప్పుడు మనసు నిర్మలమవుతుందని, అటువంటి నిర్మల స్థితిలోనే మనిషి నామమాత్ర సుఖదుఃఖ స్థితిని దాటగలడని కపిలుడు చెప్పారు. ఎలా చెప్పాడు చూడండి. నేను నాది అనే మిథ్యా తాదాత్మ్యం అంటే ఆ మిథ్యలోనే మునిగిపోవడం అంతే. నేను నాది అని చెప్పేసి ఇదంతా మిథ్య, నిధి కాదు. అసలు ఎవరిది? ఈ భూమి, ఈ పొలం నాది, ఈ భూమి నాది అంటాడు. నీదా? నీవు పుట్టక మునుపు ఇది లేదా నీదని చెప్పడానికి? కాబట్టి దీన్ని మిథ్యా తాదాత్మ్యం అంటారనమాట. కాబట్టి ఆ మిథ్యా తాదాత్మ్యం వలన ఎన్నో కోరికలు పడతాయి. ఆ కోరికలను కామం అంటారు. కామం ఉంటుంది, లోభము కూడా వస్తుంది. నాకే ఎక్కువగా ఉండాలి, దానం చేయకూడదు, నేనే బాగా సంపాదించాలి అనే లోభం అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఆ విధంగా పుట్టే కామము, లోభము అనే మలినాలు ఇవన్నీ దీని నుండి శుద్ధి పడనప్పుడు మనస్సు నిర్మలమవుతుంది అని చెప్పేసి కపిల భగవానుడు చెప్పాడనమాట. కాబట్టి ఆ మలినము కడుగేసినప్పుడు మాత్రమే మనస్సు శుద్ధి అవుతుంది. కాబట్టి అటువంటి శుద్ధి పడినప్పుడు మాత్రమే మనసు నిర్మలంగా ఉంటుంది. కాబట్టి మనసు శుద్ధి పడనిదే మనసు నిర్మలము కాదు. అటువంటి నిర్మల స్థితిలోనే మనిషి నామమాత్ర సుఖదుఃఖ స్థితిని దాటగలడు. అది కూడా నామమాత్రమే, పూర్తిగా కాదు. కాబట్టి నిర్మల స్థితిలో ఉండాలి అంటే గనక ఒకరు మనసు నిర్మలంగా ఉండాలంటే గనక ఒకరు మనసు శుద్ధి కావాలి. అంటే ఏం చేయాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని జపం చేయడం వలన మనసులో ఉండే కల్మషము శుద్ధి చేయబడుతుంది. అప్పుడు మనసు ప్రశాంతత ఉన్నప్పుడే నిర్మలమవుతుంది. దాన్ని నిర్మల మనస్సు అంటాం. అటువంటి నిర్మల మనస్సులో ఉన్నప్పుడు మాత్రమే
ఈ సుఖ-దుఃఖ స్థితిని దాటగలిగే స్థాయికి వెళ్తారు ఒకరు అని చెప్పేసి కపిలుడు చెప్పాడనమాట. కపిలుడు. పూర్ణ పురుషోత్తముడైన భగవానుని భక్తిలో నెలకొనిదే యో యో ఏ యోగి కూడా ఆత్మానుభూతిలో పూర్ణత్వాన్ని సాధించలేడు. కాబట్టి ఒకరు యోగి అంటే ఎవరా యోగి అంటే, "నువ్వు యోగి కమ్ము" అని చెప్తాడు కృష్ణ భగవానుడు. ఎవరికి? అర్జునుడికి గీతలో. అంటే ఎవరి యోగి అంటే, ఎవరైతే పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుని భక్తిలో నెలకొనినాడో అతనే యోగి. వేరు వేరు 33,00,00,000 దేవీ దేవతల యొక్క జపతపాలలో ఉండే వానిని యోగి అనం. కాబట్టి పూర్ణ పురుషోత్తముడైన భగవానుని భక్తిలో నెలకొనినిదే ఏ యోగి కూడా ఆత్మానుభూతిలో పూర్ణత్వాన్ని సాధించలేడు. ఒక యోగి అయిన వాడు ఆత్మానుభూతితో ఆత్మానుభూతిలో పూర్ణత్వము సాధించాలా? నేను జీవాత్మని, నేను పరమాత్మ యొక్క సేవకుడిని అనే ఆత్మానుభూతిలో పూర్ణత్వం సాధించాలి అంటే గనక సాధిస్తాడు. ఎప్పుడు సాధిస్తాడంటే గనక ఆయన కృష్ణ భక్తుడైనప్పుడు మాత్రమే. కృష్ణ భక్తిలో నెలకొన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకంటే అట్టి భక్తి యోగమే మంగళప్రదమైన మార్గం కాబట్టి. కేవలము కృష్ణ భక్తి యోగం అనేదే మంగళప్రదమైన మార్గము. భౌతికత్వం పట్ల గల ఆసక్తి శుద్ధాత్మకు గొప్ప పాశము. చూడండి, పాశం అంటే ఏమి? బంధం. తాడు పాశం అంటే కట్టివేసేది. కాబట్టి ఇక్కడేమంటాడు? ఆసక్తిని భౌతికత్వం పట్ల గల ఆసక్తి శుద్ధాత్మకు గొప్ప పాశము. ఈ భౌతికత్వం ఉంది గదా! నాది, నేను, నా ఇల్లు, ఈ భౌతికం, ఈ మెటీరియల్ వరల్డ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో కోరికలు, కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ భౌతికత్వానివి ఇవన్నీ. ఈ భౌతికత్వం పట్ల ఆసక్తి ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో ఆ శుద్ధాత్మకు గొప్ప పాశము. శుద్ధాత్మ అది బంధించబడినప్పుడు శుద్ధాత్మ కాదది. అది విడుదలైనప్పుడు మాత్రమే శుద్ధాత్మ అవుతుంది. ఆ శుద్ధాత్మ అయినప్పుడే మనకు ఆత్మ, మనసు ఎప్పుడు నిర్మలంగా ఉంటుంది. ఎందుకంటే అందుకే పూర్ణత్వాన్ని సాధించలేడు ఏ యోగి కూడా. ఎందుకంటే అట్టి భక్తి యోగమే పరమ మంగళప్రదమైనది. కృష్ణ భగవానుడి యొక్క సేవలో ఉండడం అనేది. ఇక్కడ భౌతికత్వం పట్ల ఆసక్తి ఉంది కాబట్టి ఆయనకి శుద్ధాత్మకు గొప్ప పాశంగా ఉంది కాబట్టి అదే ఆసక్తిని ఎట్లా తొలగించుకోవాలంటే ఆత్మదర్శులైన భక్తుల ఎడ జూపితే అది మోక్ష మార్గాన్ని తెరుస్తుంది. కాబట్టి మనము అట్టి వారు శుద్ధాత్మకు పాశముగా ఉండే ఆ భౌతికత్వం యొక్క కోరికలు, ఆసక్తి ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలంటే ఆ ఆసక్తిని ఆత్మదర్శులైన భక్తుల ఎడ చూపితే గనక అక్కడ భౌతికత్వమైన పైన ఆసక్తి చూపకూడదు. ఆ ఆసక్తి ఎక్కడుండాలి? ఆత్మదర్శులైన వారిని ఆశ్రయించడంలో ఉండాలి. వారి సేవ చేయడంలో ఉండాలి. ఆత్మదర్శుల యొక్క పాదాలను ఆశ్రయించాలి. సాధుసంగ అంటే అదే అన్నమాట. కాబట్టి ఆ ఆసక్తి ఆత్మదర్శులైన భక్తుల ఎడ చూపెడితే అది మోక్ష మార్గాన్ని తెరుస్తుంది. అప్పుడు మనకు ఈ పాశము వెళ్ళిపోతుంది. ఏమవుతుంది? మోక్ష మార్గం వచ్చేస్తుందన్నమాట. కాబట్టి ఓర్పు, కరుణ, సకల జీవుల పట్ల మిత్రత్వము, శత్రురాహిత్యము, శాంతము, శాస్త్ర విధేయత అనేవి 6 సాధు లక్షణాలు. ఇక్కడ
ఎవరు ఆత్మదర్శులంటే, ఎవరు యోగులంటే, ఎవరు సాధువులంటే, ఎవరు మరి సాధు సంఘ అని అంటాం గదా! ఎవరా సాధుజనులెవరు? బుధజనులెవరంటే గనక వాళ్లకు ఈ లక్షణాలు ఉంటాయి. సాధు లక్షణాలుంటాయి. 6 సాధు లక్షణాలు. 1 ఓర్పు. ఎక్కువ ఓర్పు. ఓర్పుతో ఉండాలి. కాబట్టి ఓర్పుతో మనము సహనంతో ఎప్పుడైతే మనం ఉంటామో, సహనము, ఓర్పు, శ్రద్ధతో ఎప్పుడైతే ఉంటామో ఇవన్నీ మనకొస్తాయన్నమాట. ఓర్పుతో ఉన్నవాడికే సహనము, శ్రద్ధ ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఓర్పు ఒకటి. రెండవది కరుణ, జీవదయ. రెండవది జీవదయ, కరుణ. దయ లేని వాళ్ళు దైత్యులు. కాబట్టి కరుణ ఉండాలి. 2 మూడవది సకల జీవుల పట్ల మిత్రత్వం. అందరూ సుహృత్తు. భగవంతుడు సకల జీవులకు ఎవరు? ఆయన సుహృత్తు అంటే మంచి మిత్రుడు. కాబట్టి అందరూ మిత్రులుగానే ఉండాలి. సకల జీవులు మిత్రులే. కుక్క, బల్లి కాబట్టి కోతి, పిల్లి, ఎలుక ఇవన్నీ ఇక అన్ని జీవులు, వృక్షములు, జంతుజాలములు ఇవన్నీ మిత్రత్వంతో వాటి పట్ల కూడా మిత్రత్వాన్ని ప్రదర్శించాలా. 3 నాలుగవది శత్రురాహిత్యము. భగవంతుడికి ఎవరైనా శత్రువులున్నారంటే ఎవరు శత్రువులు కాదు. ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చూడడమే కాదు. సమదర్శి ఆయన. కాబట్టి ఆ విధంగా వచ్చేసి శత్రురాహిత్యము, అజాత శత్రువు. ఎవరికి శత్రువులు లేనివాడు. కాబట్టి భగవంతుడి యొక్క భక్తుడు కూడా శత్రురాహిత్యంతో ఉండాలి. 4వది. 5వది శాంతంగా ఉండాలి. శాంతము సముద్రం కన్నా గొప్పది అని పెద్దలు చెప్పినట్టు శాంతంగా ఉండాలి. 5వది. 6వది శాస్త్ర విధేయత. అంటే భగవద్గీత, భాగవతము, తర్వాత పురాణములు, ఇతిహాసములు, వేదములు ఏవైతే ఉన్నాయో వాటిని శాస్త్రము అంటారు. విద్య అంటారు. ఆ శాస్త్రము తల్లితో సమానము. తల్లి చెప్పిన మాట వినాలి. తల్లి ఎవరి గురించి చెప్తుంది అంటే భగవంతుడు తన భర్త అయిన భగవంతుని గురించి, నాన్న గురించి చెప్తుంది కాబట్టి మనకు శాస్త్రము అమ్మ. మనకు నాన్న కృష్ణుడు. కాబట్టి అమ్మ నాన్న గురించి చెప్తుంది కాబట్టి దాని పట్ల విధేయత అనే ఈ 6 లక్షణాలు సాధు లక్షణాలు. అట్టి సాధువు దృఢముగా భక్తిలో నెలకొని ఉంటాడు. భగవంతుని కొరకు అతడు స్వజన బంధాలను, మిత్ర పరిచయాలను త్యజించి వేస్తాడు. ఇక్కడ చూడండి. ఈ భౌతికపరమైన వాటిని ఎక్కువగా పట్టించుకోరాదు. ఆధ్యాత్మికంగా ఉండాలంటే గనక, భక్తి యోగంలో నెలకొనాలి అంటే నిలకడగా నెలకొనాలంటే గనక ఇక్కడ దృఢంగా ఉండాలి. ఆ సాధువు ఎటువంటి వాడై ఉండాలి? దృఢంగా ఉండాలి. మళ్ళీ ఇక్కడ చూడండి కొన్ని మాటలు చెప్తున్నాడు. దృఢంగా భక్తిలో నెలకొని ఉండాలి అంటాడు. అంటే ఏమిటంటే భగవంతుని కొరకు అతడు స్వజన బంధాలను, స్వజనులు, నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా అన్న, నా తమ్ముడు, తల్లిదండ్రి తప్ప. తర్వాత నా మిత్రులు, నా బంధువులు, నా దేశము, నా ఊరు, స్వజన బంధాలు ఎవరైనా కావచ్చు. తర్వాత మిత్ర పరిచయాలు. ఎంతో మంది మిత్రులుంటారు. వేల సంఖ్యలో ఉంటారు. అది త్యజించాలి. ఆ విధంగా ఈ బంధాలు బంధువు యొక్క అంటే దేహ బంధాలు ఏవైతే ఉంటాయో దేహ బంధాలు, తర్వాత మిత్రుల యొక్క పరిచయాలు త్యజించి వేస్తాడన్నమాట. అక్కడ అటువంటి విషయములో కాబట్టి అత్యాహార ప్రయాచశ్చ ప్రజాల్పో నియమాగ్రహః జనసంగచ్చ లౌల్యంచ షడ్భిర్భక్తిర్వినశ్యతి అని చెప్పేసి రూపగోస్వామి చెప్పినట్టు. కాబట్టి ఆ విధంగా ఇక్కడ ఉపదేశామృతంలో చెప్పినట్టు ఇక్కడ మనం త్యజించాలి అంటాడన్నమాట.
భగవంతుని గూర్చిన శ్రవణ కీర్తనలలోనే అతడు సర్వదా రతుడై ఉంటాడు. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఈ విధంగా సర్వదా నిరంతరము కృష్ణ, 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 కృష్ణ అంటూ ఆ సర్వదా రతుడై ఉంటాడు. భగవంతుని సేవలో నెలకొని ఉంటాడు. భగవంతుని కొరకు అతడు ఆ విధంగా శ్రవణ కీర్తనలలో సర్వదా నెలకొని ఉండాలి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనే జపము అదే గట్టిగా అందరితో భక్తులతో సాధు సంగత్యంలో పాడితే అది కీర్తన అవుతుంది. మరి ఆ సాధు సంగత్యంలోను భగవంతుని గురించి శ్రవణం చేయాలి. కృష్ణ కథలు, భాగవత కథలు శ్రవణం చేయాలి. ఆ విధంగా శ్రవణ కీర్తనలలో సర్వదా రతుడై ఉంటాడు. ఇష్టపడి రతుడు అంటే ఇష్టంగా ఉండే వాడని అర్థం అనమాట. సర్వదా ఇష్టం పడేవాడు. అటువంటి పవిత్రాత్మల సాంగత్యాన్ని ఎవ్వరైనా కోరుకోవాలి. అటువంటి పవిత్రాత్మలు ఎవరైతే అట్టి సాధువులు ఎవరైతే ఉంటారో, అట్టి యోగులు ఎవరైతే ఉంటారో కాబట్టి అట్టు సాధు సంఘాన్ని మనము తీసుకోవాలి. ఎవరైనా కోరుకోవాలి. వారి సాంగత్యములో చేసే భగవల్లీలా చర్చ హృదయానికి, చెవులకు ఎంతో రమ్యంగా ఉంటుంది. సంతృష్టికరంగా ఉంటుంది. కపిల భగవాన్ చెప్తున్నాడు చూడండి. కాబట్టి అటువంటి సాధు సంఘ భక్తుల సాంగత్యములో చేసే భగవల్లీల భగవంతుని యొక్క లీలా చర్చ భగవంతుడు శ్రీకృష్ణుడు బృందావనంలో మరి చిన్ని పిల్లవాడు పాలు తాగే వయస్సు పూతన వచ్చేసి విషము పాలిస్తుంది. మరి ఏ విధంగా వచ్చింది? ఆమె చిన్న పిల్లలని మింగేసేదంట కదా ఆ రాక్షసి. మరి ఎలా మరి కృష్ణుడు ఆమెను మరి విషము పాలు తాగి ఏ విధంగా ఆమెను మరి ఉద్ధరించినాడు అని ఇటువంటి చర్చ భగవల్లీల యొక్క చర్చ హృదయానికి, చెవులకు ఎంతో రమ్యంగా ఎంతో రమ్యం అంటే ఇక్కడ ఏంటంటే ఇష్టంగా, ఆనందంగా కాబట్టి ఎంతో సొంపుగా వీధులకు విందు వీణులకు విందు అంట. వీణులు అంటే చెవులకు విందుగా ఉంటుంది. సంతుష్టికరంగా ఉంటుంది. అప్పుడు ఎంతో సంతుష్టంగా మనసెంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అటువంటి అభ్యాసములో మనిషి క్రమక్రమముగా ముక్తి పదములో పురోగమిస్తాడు. కాబట్టి ముక్తి పదములో పురోగమించాలంటే ఇటువంటి అభ్యాసము, వైరాగ్యము ఇవి 2 ఇంపార్టెంట్ భక్తి యోగములో. ఆ విధంగా ముక్తుడైన తరువాతనే లీలా చర్చ పట్ల అతని ఆకర్షణ స్థిరమవుతుంది. భగవంతుడి యొక్క లీలా చర్చ, కృష్ణలీల పైన చర్చ ఆకర్షణ స్థిరంగా ఏర్పడుతుందన్నమాట. అప్పుడే నిజమైన భక్తి ఆరంభమవుతుంది. అమ్మతో చెప్తున్నాడు ఇవన్నీ. ఎవరు చెప్తున్నారు? కపిల భగవానుడు. కాబట్టి నిజమైన భక్తి ఆరంభం ఎప్పుడవుతుందంటే లీల పట్ల లీలా లీలాకాక లీ లీలాల పట్ల భగవంతుని లీలల పట్ల అతనికి ఆకర్షణ ఎప్పుడైతే స్థిరమైపోతుందో అప్పుడే నిజమైన భక్తి ఆరంభమవుతుంది అంటాడు. భక్తుల సాంగత్యములో ఎరుకతో భక్తి యోగాన్ని నిర్వహించే వ్యక్తి భగవత్ కర్మలనే నిరంతరము చింతిస్తూ ఇహపర సౌఖ్యములను చదిస్తాడు. కాబట్టి ఏ స్థాయికి వెళ్తాడు భక్తుడంటే చెప్తున్నాడు ఇక్కడ. భక్తుల సాంగత్యములో ఎరుకతో అంటే మెలకువతో, తెలివితో భక్తి యోగాన్ని నిర్వహించే వ్యక్తి భగవత్ కర్మలని నిరంతరం చింతిస్తూ ఉంటాడు. అంటే భగవంతుని పట్ల చేసే పనులు గురించి చింతిస్తాడు. ఈరోజు దేవాలయానికి వెళ్ళాలి, ఈ సేవ చేయాలి, ఆ సేవ చేయాలి అని చింతిస్తూ ఉండి ఇహపర సౌఖ్యాలను త్యజిస్తాడు. ఈ లోకములో ఉండే సౌఖ్యం కావచ్చు, లేదా పరలోకములో పొందవలసిన సౌఖ్యాలు కావచ్చు. అంటే స్వర్గాది లోకాలులో మనం పొందే ఈ సౌఖ్యాలు కావచ్చు, ఇవన్నీ త్యజిస్తాడు. ఈ భక్తి యోగమే అత్యంత సులభమైన యోగ పద్ధతి. ఇదే భక్తి యోగము అమ్మా. ఇది ఎంతో అత్యంత సులభమైన భక్తి యోగ పద్ధతి.
దీని ద్వారానే మనిషి తన మనస్సును నియంత్రించగలుగుతాడు. కాబట్టి మరి ఇక్కడ అభ్యాసము, వైరాగ్యము అనేవి ఇక్కడే స్థిరపడతాయి. కాబట్టి ఇహపర సౌఖ్యాలంటే ఈ లోకంలో భౌతిక జగత్తులో పొందే సౌఖ్యాలు లేదా పరలోకమంటే ఆధ్యాత్మిక ప్రపంచంలో జరిగే సౌఖ్యాలను కూడా త్యజిస్తాడు భక్తుడంటే వాడు. అట్టి అదే భక్తి యోగము అత్యంత సులభమైనది. మరి యోగ పద్ధతే ఇది. మనిషి యొక్క మనస్సును నిగ్రహించగలుగుతుంది. అప్పుడు మనిషి తన యొక్క మనసును కట్టడి చేయగలడు. ఎందుకంటే అర్జునుడు చెప్పాడు, "కృష్ణ నేను మనసును కట్టడి చేయలేకపోతున్నాను. ఏ విధంగా చేయాలి?" ఇక్కడ అదే చెప్తున్నాడు కపిల భగవానుడు. అనర్గళంగా ప్రసంగిస్తున్న కపిలునికి వందనం చేసిన దేవహూతి తాను శ్రేణని మందబుద్ధి కలిగిన దానినని, అందువలన పరతత్వాన్ని తెలుసుకోవడం తనకు కష్టమని పలికింది. "నాన్నా ఓ కపిలా! నీకు వందనాలయ్యా! నువ్వు ఎంతో అనర్గళంగా, ఎంతో చక్కగా చెప్తున్నావు నాకు. అయినా నేను స్త్రీని కదా! నీవు చెప్పేవన్నీ నేను మందబుద్ధిని కూడా నేను. నాకు ఈ పరతత్వము అవగాహన కష్టమయ్యా! చాలా కష్టంగా ఉంది. కాబట్టి ఇంకా నాకు ఇంకా అందుకొరకు దాన్ని మరింత వివరంగా తెలుపు నాయనా" అని ప్రార్థించింది తల్లి. అప్పుడు తల్లి మనసు ఎరిగిన కపిలుడు అప్పుడు ఆమె కోరిన విధంగా సాంఖ్యతత్వాన్ని ఆమెకు వివరించాడు. ఇక్కడ చూడండి సాంఖ్యతత్వం గురించి ఇక్కడ మొదలవుతా ఉంది. భగవానుడు చెప్తున్నాడు కపిల భగవానుడు. భక్తి యోగ మహిమను నిర్ద్వందంగా వివరించిన కపిలుడు భక్తులను భక్తులను గురించి తెలియజేస్తూ వారు ఎటువంటి వరాలను కోరారని, అష్టసిద్ధులను చివరకు భగవద్ధామమునైనా కోరరని తెలియజేశాడు. చూడండి ఇక్కడ చాలా సులభంగా, సునాయాసంగా అర్థం చేసుకుని సాదాసీదాగా వివరించాడు. ఏం చెప్పినాడు ఇక్కడ? భక్తి యొక్క మహిమను నిర్ద్వందంగా వివరించిన కపిలుడు చెప్తున్నాడు. నిర్ద్వందంగా వివరించినాడు. భక్తులను గురించి తెలియచేస్తూ ఎవరా భక్తులంటే ఎటువంటి కోరికలు కోరరు. భక్తి అంటేనే ఎటువంటి కోరిక లేకుండా ఏ జన్మలోనూ ఎప్పుడూ ఏదీను ఆశించుకోకుండా భగవంతునికి తను కేవలము ఒక సేవకుడుననే భావనతో మరి చేసే సేవనే ప్రేమతో, భక్తితో చేసే సేవనే భక్తి అని అంటారనమాట. కాబట్టి అటువంటి భక్తుడు మరి ఏమైనా వరాలు కోరతారా అంటే కోరడు. కోరితే ఏమైతుంది అది? భక్తి కాదు. వ్యాపారం అవుతుందనమాట. కాబట్టి అతనికి ఎటువంటి కోరికలు ఉండవు. వరాలు కోరరు. కోరరాదని, కోరరని చెప్తున్నాడు. కోరరు. భక్తుడంటే కోరడు. ఎవరంటే శుద్ధ భక్తుడు. అష్టసిద్ధులు, అష్టసిద్ధులున్నాయి గదా! వాటిని కోరతారంటే అవి కోరడు. చివరకు "భగవద్ధామమురా, వైకుంఠంకి వెళ్ళు" అంటాడంటే వస్తానంటాడా? రాడు. ఎందుకంటే మరి శ్రీరామదాసు ఏం జేసినాడు? శ్రీరామచంద్రుడు భద్రాచలం దగ్గర ఆయన "నాకేదో బాగా మంచి దేవాలయం కట్టావు. నాకు చాలా సేవలు చేసావు. చాలులే నాయనా నువ్వు అలసిపోయినావు. అదిగో వచ్చింది చూడు గరుడ వాహనం వచ్చింది. ఆ గరుడ వాహనం వెళ్ళు వైకుంఠానికి రా. నా అయోధ్య ధామాన్ని ఉంది అక్కడ. వైకుంఠములో అయోధ్యాధామము. వైకుంఠం పేరు అయోధ్య. రా వెళదాము" అంటాడనమాట. "నేను రాను" అంటాడు. "బామా ఏముంది చెప్పు అక్కడ నీ వైకుంఠంలో" అంటాడు. "ఆనందం ఉంది" అంటే ఎప్పుడు ఆనందమే. ఏమిటి ఆనందం అంటే, "నీ సేవ ఉందే అక్కడ" అంటే, "లేదు." మరి రామ 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 అనే నీ నామం యొక్క కీర్తనలు ఏమన్నా ఉన్నాయా అక్కడ? కీర్తన చేయొచ్చా మనం? హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే ఇటువంటి కీర్తన మనం చేయొచ్చా అంటే, లేదు చేయలేము. మరి నీ నామకీర్తన లేదు. ఆ! నీ భజన లేదు. మరి నీ సేవలు లేవు. మరి అట్టి ఆ ధామం నాకొద్దు. నేనిక్కడే సేవ చేసుకుంటూ ఉంటానంటానమాట. కాబట్టి ఆ విధంగా భగవద్ధామనైనా కోరరు భక్తులు అని చెప్పేసి ఇక్కడ కపిల భగవానుడు చెప్తున్నాడన్నమాట. అయినప్పటికిని
ఏదీ కోరకుండానే వారు సమస్త వరదానాలను ఈ జన్మలోనే అనుభవిస్తారు. ఏదీ కోరకపోయినప్పటికిని భగవంతుడు ఆ విధంగా అనుగ్రహిస్తాడు వాళ్ళకి. అంతేకాకుండా దివ్య విభూతులను బడిసినట్టి భగవంతుని ప్రియభక్తులు వాటిని ఏనాడును కోల్పోవరు. కాబట్టి భగవంతుడి యొక్క వరదానం ఉంటుంది గాబట్టి, నమే భక్తా ప్రణశ్యతి అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. నా భక్తుడికి నాశనం లేదని జెప్పేసి. కాబట్టి భగవంతుని ప్రియభక్తులు వాటిని ఏనాడును కోల్పోరు. ఆయుధము గాని, కాలము గాని వారి విభూతులను నశింపజేయలేవు. ఇదే నమే భక్త ప్రణశ్యతి. భక్తులు భగవంతుని తమ బంధువుగాను చూడండి భక్తులు భగవంతుని ఎట్లా అంటారు? నా బంధువు, నా మిత్రుడు, నా పుత్రుడు అంటే యశోదమ్మ నా పుత్రుడు అంటుంది. మరి బంధువు అని ఏమంటారు? పాండవులు నా బంధువు, మా బంధువు అంటారు. మిత్రుడని ఎవరంటారు? అర్జునుడు కృష్ణుడు నా మిత్రుడు అంటారనమాట. కాబట్టి గురువు అంటారు. కాబట్టి నా గురువు అంటారు. కాబట్టి మరి కృష్ణం వందే జగద్గురుం హితైషి మాకెప్పుడు కాబట్టి సుహృదాం సర్వభూతానాం సుహృత్తు సకల జీవులకి చీమకు గూడా మేలు చేసే హితైషి ఆయన. హితుడు. కాబట్టి దైవముగాను స్వీకరించినందున ఏ సమయములోనూ వారి ఐశ్వర్యాలు నశింపబోవు. భౌతికమైన ఐశ్వర్యాలు కావివి. ఆధ్యాత్మికమైన ఐశ్వర్యాలివి. ఈ ఐశ్వర్యాలు ఏంటంటే బంధువు, మిత్రుడు, పుత్రుడు, గురువు, హితైషి, దైవము అనే ఐశ్వర్యాలు ఎప్పుడు నశింపవు. ఈ విధంగా అనన్య భక్తిలో భక్తుడు ఈ భౌతిక జగత్తులోని సుఖవాంఛను పూర్తిగా ఛేదించి వేస్తాడు. అట్టి మహనీయుని భగవానుడే జన్మమృత్యువుల ఆవలి ఒడ్డుకు చేరవేస్తాడు. కాబట్టి మరి అంత్యకాలే చ మామేవ స్మరన్ముక్తా కళేవరం అని చెప్పేసి భగవంతుడు చెప్పినాడు కదా! మరి మరణ సమయంలో నా నామాన్ని ఎవరైతే తలుస్తారో నేను నా ధామాన్ని తీసుకెళ్తా అని చెప్పారు గదా! మరి ఎవరి గురించి అంటే అట్టి తన భక్తుల గురించి చెప్పుతూ తన భక్తులు శుద్ధ భక్తులు ఎప్పుడైతే ఈ విధంగా నిరంతరము తనను కృష్ణ, కృష్ణ, కృష్ణ అని ఆరాధించేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని అవలీలగా ఆ సమయంలో తలవకపోయినప్పటికిని తనే ఒడ్డున తోసేస్తాడు భగవంతుడు. ఇక్కడ చెప్తున్నాడు అక్కడే. కాబట్టి భక్తి యోగాన్ని వివరించిన కపిల భగవానుడు తన తల్లికి ప్రకృతి త్రిగుణాల నుండి బయటపడే మార్గాన్ని బోధిస్తూ భౌతిక ప్రకృతి యొక్క ప్రధాన తత్వాలను వివరించాడు. కాబట్టి అవ్యక్తము అని చెప్పేసి ఈ ప్రకృతి త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో సత్వగుణము, రజోగుణము, తమోగుణముల గురించి ఇక్కడ బాగా ప్రధాన తత్వాల గురించి ప్రకృతి యొక్క ప్రధాన తత్వాల గురించి వివరించినాడు. అటువంటి జ్ఞానమే హృదయ గ్రంథిని తెంచివేస్తుంది. అదే హృదయ గ్రంథిని తెంచివేసేది. తత్ఫలితంగా హృదయములో పరమాత్మని అస్తిత్వము అనుభూతమవుతుంది. కాబట్టి మనస్సును నిగ్రహించడానికి ఉపయుక్తమయ్యే భక్తి యోగానుష్ఠానాన్ని గురించి తిరిగి తన తల్లికి వివరంగా తెలిపాడు. తనకు శత్రుమిత్రులు లేరని, తన భయము చేతనే గాలి వీస్తున్నదని, సూర్యుడు ప్రకాశిస్తున్నాడని, వర్షము కురుస్తున్నదని, ప్రకృతి కాలానురూపంగా ఫలపుష్పాలను ఇస్తున్నదని, నదులు ప్రవహిస్తున్నాయని, సముద్రము చెలియలి కట్టను దాటుకున్నదని, అగ్ని జ్వలిస్తున్నదని, పర్వత సహితమైన ధరణి విశ్వసముద్రమున మునుగుకున్నదని వివరించాడు. ఎవరి భయం వల్ల? దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క భయం వల్ల. ఇవన్నీ ఎవరి పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు. భగవంతుడికి ఎవరు శత్రువులు లేరు, ఎవరు మిత్రులు లేరు. అదంతా మన భావన. కాబట్టి తన భయం చేతే గాలి ఏం చేస్తుంది? వీస్తుంది. సూర్యుడు ప్రకాశిస్తాడు. వర్షం కురుస్తుంది. ప్రకృతి కాలానురూపంగా మరి ఫలపుష్పాలు ఇస్తుంటుంది. నదులు ప్రవహిస్తున్నాయి. మరి సముద్రం చెలియలి కట్ట దాటుతుందా? దాటదు. అగ్ని జ్వలిస్తూనే ఉంటుంది. పర్వత సహితమైన ఈ ధరణి మరి ఈ విశ్వ సముద్రం ఉంది గదా! సముద్రంలో మునిగిపోవాలి గదా! కానీ మునిగిపోదు. తేలుతూనే ఉంటుంది. అలాంటి పర్వతాలతో భారంగా ఉన్నా కూడా సముద్రుడు దాన్ని మునగకుండా చూసుకోవాలి.
లెగదా కృష్ణుడు బచ్చమేస్తాడు. అంతే. హరే కృష్ణ. యథార్థంగా ఈ విధంగా ఉంటే లౌకికుడు దీనికి భిన్నంగా వర్ణిస్తూ దుర్గతిని పొందుతున్నాడని కపిలుడన్నాడు. కపిలుడు అందుకే అంటాడు. యథార్థం ఇదైతే గనక లౌకికుడు ఏం చేస్తాడంటే ఈ మెటీరియలిస్టిక్ ఫెలో లౌకికుడు ఏం చేస్తాడంటే గనక దీనికి భిన్నంగా అంటే వ్యతిరేకంగా చెప్తాడనమాట. భిన్నంగా. మరి వర్ణిస్తూ ఏమైతాడంటే దుర్గతిని పొందుతున్నాడు. అంటే కష్టాలు పడుతున్నాడు పాపం. పతనమైపోతున్నాడు. దుర్గతి అంటే పతనం అయిపోతున్నాడు. కాలశక్తి లౌకికునికి తెలియదు. కాలం యొక్క శక్తి లౌకికునికి కాలం ఎవరు? కృష్ణుడు. మరి కృష్ణుడు గురించి తెలుసా వీడికి? తెలియదు. కాలశక్తి లౌకికునికి తెలియదు. దేహము అశాశ్వతమని, గృహక్షేత్రాదులు తాత్కాలికమని వాడికి తెలియదు. దేహమే నేననుకుంటాడు. మరి తర్వాత దేహము అశాశ్వతమని ఇది పంచభూతాల్లో కలిసిపోతుంది. నీ జీవుడినంత వరకే మనమంతా ఎవరు? జీవాత్మలు. దేహం ఉందంటే జీవాత్మ ఉంటే ఉంటుందిరా అంటే ఇది ప్రకృతిలో కలిసిపోతుంది. అశాశ్వతం ఇది. తర్వాత గృహక్షేత్రాదులు తాత్కాలికమని వాడికి తెలియదు. గృహము, క్షేత్రములు మరి ఇవన్నీ తాత్కాలికాలే ఇవన్నీ. ఒకానొక నాడు మహావిష్ణువు యొక్క ఊపిరి లోపలికి పీల్చుకున్నప్పుడు ఇవన్నీ వెళ్ళిపోతాయి. తాత్కాలికమే అనే విషయం వాడికి తెలియదు. ఎందుకంటే మెటలిస్టిక్. మెటలిస్టిక్ లౌకికుడు అంతే. మోహ కారణంగా వాడు అంతా శాశ్వతమని భావిస్తాడు. అదంతా శాశ్వతం. ఇది నేనెప్పుడు ఉంటాననుకుంటాడు. కానీ చస్తాడు. అంతే తెలీదు. నార నారకీయ స్థితిలో ఉన్నప్పటికినీ తన దేహాన్ని త్యజించడానికి అతడు ఇష్టపడడు. చూడు నరకాన్ని నారకీయ స్థితి అంటే నరకాన్ని అనుభవిస్తుంటాడు. వృద్ధుడిగా ఉంటాడు. అన్ని రోగాలు పట్టి పీడిస్తుంటాయి. ఉప్పు లేని గంజి అని చెప్తా ఉంటాడు. ఏమి? ఎన్నో కోట్లు సంపాదించి ఉంటాడు. కానీ రుచికరమైన ఆహారం తినలేని స్థితిలో నరకీయ స్థితిలో ఉండి కూడా తన దేహాన్ని త్యజించడానికి అతడు ఇష్టపడతాడంటే ఇష్టపడడు. ఏమంటాడు తెలుసా? దేహము నాది. నేనింకా దేహంలోనే ఉండాలి. భార్య, నా భార్యను వదిలిపెట్టిపోకూడదు. నా గృహాన్ని నేను వదిలిపెట్టి పోరాదు. నా సంతానం, నా బిడ్డలు, నా కుమారుడు, మరి నా అల్లుడు, నా కోడలు, తర్వాత నా మనవళ్ళు, పశువులు నావి, ధనము నాది, బంధువులు నా వాళ్ళు, మరి ఆ విధంగా మిత్రులు, వీళ్ళ పట్ల ప్రగాఢమైన ఆకర్షణ వలననే మనిషికి అటువంటి సంతృప్తి కలుగుతుంది. నిజానికి అది సంతృప్తే? శాశ్వతమా? కాదు. అది దుఃఖం అది. అది కష్టం అది. అది క్లేశం అది. స్త్రీకి అతడు తన సర్వస్వాన్ని సమర్పించి మోసపోతాడు. చూడండి. స్త్రీకి అతడు తన సర్వస్వాన్ని సమర్పించి మోసపోతాడు. ఆ విధంగా కాలము గడిచిపోగా వృద్ధాప్యములో అతడు వికృత రూపడి అందరితో యవగించుకోబడి చింతాక్రాంతుడవుతాడు. మరణశయ్యపై ఉన్నప్పటికీ అతడు తన చుట్టూ చేరి ఏడుస్తున్న మిత్రాదులతో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు కానీ భగవంతుని తలుచుకోలేడు. చూడండి ఏమవుతాడు? స్త్రీకి అతడు సర్వస్వాన్ని అర్పించి దాసుడైపోయి మోసపోతాడు. ఆ విధంగా కాలము గడిచిపోతూ ఉంటే వృద్ధాప్యములో అతడు వికృత రూపాన్ని పొందుతాడు. వంగి నడవడము కదా! కూర్చున్న చోటనే ఉండడము, అందరూ అక్కడే ఒంటికి చేసుకోవడము, మరి 2 చేసుకోవడం చూసి అందరూ ఏవగించుకుంటారు. "ఏ ఛీ! పో బయటికి పో" అని చెప్పేసి అంటా ఉంటారు. అప్పుడు చింతాక్రాంతుడవుతాడు. అయ్యో! నేను వీళ్ళకంతా చేసి పెట్టినానే, నన్ను ఎందుకు వీళ్ళు అసహించుకుంటారని చెప్పేసి దుఃఖిస్తాడనమాట. ఆ విధంగా చింత చేస్తాడనమాట. మరి మరణశయ్య పైన ఉన్నప్పుడు ఇంకయిపోయింది మరణశయ్య. ఇంగా కొద్ది క్షణాల్లో ప్రాణము ఈ జీవాత్మ బయటికి వెళ్తుంది శరీరాన్ని వదిలి. అందరూ వచ్చింటారప్పుడు. అందరూ వచ్చినప్పుడు వాళ్ళు ఏడుస్తున్నది చూసి వాళ్ళేదో ఏడుస్తున్నారు. వీడేమో వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు తప్ప భగవంతుని యొక్క నామం కృష్ణ, హరే రామ, హే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే అనే ఆ నామాన్ని తెలవడానికి ఈయనకి ఇష్టము ఉండదనమాట. కాబట్టి ఈ విధంగా మాయలో పోయి ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ఏమవుతాడు మళ్ళీ వివిధ జంతువుల యోనులలో
మళ్ళీ జన్మ తీసుకుంటాడు అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ ముందు చెప్తాడు చూడండి. కాదు కానీ భగవంతుని తలుచుకోడు. ఆ విధంగా గొప్ప దుఃఖములో మరణించిన అతన్ని తీసుకొని పోవడానికి యమదూతలు వస్తారు. దుఃఖంతో మరణించింటాడు. ముసలివాడైపోయి రోగాలొచ్చేసి బాగా కష్టపడి దుఃఖంతో మరణించినాడు. కానీ దానికి తోడు ఎవరొస్తారు? యమదూతలొస్తారు. మరి యమదూతలు వాడికి సూక్ష్మ శరీరాన్ని అక్కడ యమదూతలు చూసిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఒడ్డుకి పోసుకుంటాడు. దొడ్డికి కూడా చేసుకుంటాడు భయంతోన. అక్కడే మరణిస్తాడు. ఆ విధంగా అప్పుడు యమభటులు వాడి సూక్ష్మ శరీరాన్ని తీసుకొని పోతారు. ఆ భౌతిక కాయాన్ని ఇక్కడే వదిలేసేసి సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వెళ్ళిపోయి నానా రకములైన కష్టాలకు గురి చేస్తారు. నరక నరకం అంటే చూడండి ముందు చెప్తున్నాడు. నరకం గురించి చెప్తున్నాడు ఇక్కడ కపిల భగవానుడు. యమసదనానికి వెళ్ళే మార్గములో అతడు కుక్కలచే కరువబడి తన పాపాలను గుర్తు చేసుకుంటాడు. తను చేసిన పాపాలు ఎప్పుడు గుర్తొస్తాయంటే, ఈ మధ్యలో వచ్చేసి మార్గ మధ్యములో ఇవన్నీ మరి అంతా వీళ్ళు మర్యాదలిస్తారన్నమాట. ఎవరు? యమభటులు. కుక్కలతో కనిపిస్తారు. అప్పుడు తను చేసిన పాపాలు గుర్తు చేసుకుంటాడు. ఏడుస్తాడు. తీవ్రమైన ఎండలో నడవలేని అసక్తులైనప్పుడు యమభటులు వానిని బెత్తాలతో కొడతారన్నమాట. అక్కడ ఎండలు ఎంత విపరీతంగా ఉంటాయనే గనక అంత విపరీతంగా ఉంటాయన్నమాట. ఆ మధ్య దారి ఎంబడ. నడవలేక కింద పడుతూ ఉంటే బెత్తం తీసుకొని బచ్చం వేస్తారంతే. "ఏయ్! లెయ్ నడు" అని జెప్పేసి. చేసిన పాపం చేసినప్పుడు తెలీదా? ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు లే. దొంగ నాటకం చేస్తున్నావా? లే అని జెప్పేసి తంతారన్నమాట పట్టుకొని. బెత్తంతో బచ్చమేస్తారు. ఒక్కొక్కసారి తన మాంసాన్ని వాడు తానే తినవలసి వస్తుంది. అదిగో అప్పుడు మేక మాంసం తిన్నావు గదా! కోడి, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ తిన్నావు గదా! ఇప్పుడు తిను నీ మాంసాన్ని చూసి కోసి తినిపిస్తారన్నమాట. నరకలోకంలోకి కుక్కలచే, రాబందులచే వాని ప్రేగులు పీకివేయబడతాయి. కాబట్టి కుక్కలు, రాబందులొచ్చేసి ఆ సూక్ష్మ శరీరపు యొక్క పేగులు బయటికి లాగే విధంగా కరుస్తాయన్నమాట అవి. ఆ బాధ అనుభవిస్తాడు. తర్వాత త్రేళ్ళు, పాములు, కందిరీగల వంటి వాటిచే కుట్టబడతాడు. ఇంకా ఇవన్నీ అవి కొరుకుతుంటాయి. తేళ్ళు కాటేస్తుంటాయి. పాములు కొరుకుతుంటాయి. కందిరీగలు కొరుకుతుంటాయి. ఆ మంటల్లో, ఆ బాధలో, ఆ విషం వల్ల ప్రభావం వలన ఎంతో దుఃఖిస్తుంటాడు. అటువంటి ఘోరమైన దుఃఖాన్ని అనుభవిస్తాడు. పాపకర్మలు చేసి పొట్టను నింపుకునేవాడు దేహాన్ని విడిచిన తర్వాత నరకయాతనలను అనుభవిస్తాడు. కాబట్టి ఆ విధంగా పాపకర్మలు చేసి పొట్ట పోసుకునేవాడు ఇవన్నీ అనుభవిస్తాడు. వాని కుటుంబ సభ్యులు కూడా అదే యాతనను పొందుతారు. కాబట్టి పాపకర్మ చేసి నేను నా కుటుంబాన్ని పోషిస్తాను అని చెప్పేసి ఎవరైతే తలపోస్తారో వాళ్ళందరూ ఇటువంటి నరకయాతన అనుభవిస్తారు. అధర్మయుతంగా కుటుంబాన్ని, బంధువులను పోషింపజూసేవాడు అంధతామిశ్రమనే నరకములో పడతాడు. అంటే అంధకారంగా ఉంటుంది. కటిక చీకటి అసలు అక్కడ ఏం కనిపించదు. అటువంటి ఆహ్, నరకపు అంధకారంగా ఉండే లోకాల్లో అక్కడ నరకంలో పడేస్తారు. ఈ ప్రకారంగా నరకములో ఘోరమైన నరక యాతనలు అనుభవించిన తర్వాత జీవుడు నానా రకాలైన పశువులలో జన్మించి పాప ప్రక్షాళనము కాగా మానవ జన్మను పొందుతాడని కపిల భగవానుడు మా మానవుల విపరీత కర్మల పరిణామమేమిటో వివరించాడు. కాబట్టి ఇప్పుడు మానవుడుగా తీసుకున్న ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిన విషయాలివి. కాబట్టి ఆ విధంగా పాపాలు చేసుకున్నవాడు నరకానికి పోయిన తర్వాత రెసిడ్వల్ పాపకర్మల యొక్క ఫలితాలను బట్టి వాడికి ఆయా పశువుల యొక్క, జంతువుల యొక్క యోనులలో జన్మ తీసుకోవాల్సొస్తుందనమాట. అక్కడ కూడా ఘోరమైన నరకాన్ని అనుభవించి, కష్టాలు అనుభవించి, మరి తద్వారా ఆ పాపాలు తొలగింపబడి ప్రక్షాళనమైపోయి అప్పుడు చివరికి దయతోన భగవంతుడు మనిషి దేహం ఇస్తాడు. భక్తి చేసుకో నాయన ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, నా దగ్గరకు రా అని జెప్పేసి, భక్తి యోగంలో నిలబడు అని జెప్పేసి. ఆ విషయం ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు తర్వాత కపిలుడు జీవగతులను తల్లికి వివరించాడు జీవుడు. వాటి యొక్క జీవుల యొక్క గతి ఏమిటి? వాటి గురించి ఇక్కడ తర్వాత కపిల భగవానుడు తల్లికి చెప్తున్నాడనమాట. మరి ఏ విధంగా మనము జన్మ తీసుకునేటప్పుడు
జీవుడుగా దేహాన్ని ఒక ఉపాధిని పొందేటప్పుడు ఏ విధంగా ఉంటాము అనేది ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు. చూడండి. ఎంతో శ్రద్ధగా వినండి ఈ విషయాన్ని. కర్మఫలాన్ని అనుసరించి జీవుడు తల్లి గర్భములో ప్రవేశిస్తాడు. ఎవరెవరి కర్మఫలాలను బట్టి ఆయా తల్లుల యొక్క గర్భాలలో ప్రవేశిస్తారని చెప్తాడనమాట జీవుడు. కాబట్టి ఒకరు మనం తల్లి గర్భములో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాం చెప్తున్నాడిక్కడ. తల్లి గర్భములో అతడు అనుభవించే దుఃఖము, కష్టము వర్ణనాతీతము. ఏంటి అంటే దీన్ని గర్భస్థ దుఃఖమంటారు. గర్భావాస దుఃఖము. కాబట్టి గర్భావాస దుఃఖం అంటే ఎట్లుంటుందంటే గనక ఇక్కడ చెప్తున్నాడు చూడండి. గర్భావాస దుఃఖము నుండి జీవుని రక్షించగలిగేది మురారి శ్రీకృష్ణుడు ఒక్కటే. కాబట్టి ముక్తినిచ్చేవాడు ముకుందుడు. మురారి కృష్ణుడు. కాబట్టి గర్భావాస దుఃఖం నుంచి రక్షించబడేది ఎవరంటే ఆయనొక్కడే. ఎందుకంటే మళ్ళీ జన్మరాహిత్యము ఇస్తాడనమాట. అదే ముక్తి. ముక్తినిచ్చేవాడు ముకుందుడు. జన్మ అంటే మళ్ళీ గర్భావాస దుఃఖము అనుభవించాలి. ఎట్లా అనుభవిస్తాడంటే చెప్తున్నాడు. తల్లి భుజించిన ఆహార పానీయాల ద్వారా పోషింపబడే శిశువు మలమూత్ర గర్భములో పడి ఉంటాడు. తల్లి తీసుకునేది నీళ్లు తల్లి పాలు తాగితే తను తాగింటాడు. మరి తల్లి వచ్చేసి అన్నం తింటే తను తినింటాడు. తల్లి మరి అరటిపండు తినింటే తను తినింటాడు. ఈ విధంగా తిన్న తర్వాత ఒంటికి, దొడ్డికి చేస్తాడు గదా! ఆ మలమూత్రాలు ఉంటాయి గదా! మలము, నంబర్ 2 మూత్రం అంటే 1 అవన్నీ అక్కడే వదిలేసుకుంటాడు కాబట్టి, ఆ గర్భాశయ మాయ అంటాం గదా! గర్భాశయ మాయ. ఆ మాయలోనే 1, 2 చేసుకున్నాడు కాబట్టి, అందులోనే ఉంటాడు పాపం బయటికి రావడానికి లేదు. అదే గర్భస్థ నరకం అంటే. గర్భస్థ నరకం అంటాం దీన్ని. ఏమంటారు దీన్ని? గర్భస్థ నరకము, గర్భావాస దుఃఖము అని అంటారు. గర్భస్థ నరకం అనుభవిస్తాడు ఇక్కడ. చూడండి. మలమూత్రాలు గర్భములో పడి ఉంటాయి. తల్లి తినే వేడి, పులుపు, కారము పదార్థముల వలన అతడు తీవ్రమైన బాధకు లోనవుతాడు. ఆ శిశువుగా ఉన్నప్పుడు మనం. సప్తమ మాసంలో జ్ఞానోదయం కలుగగా తనను అట్టి దయనీయ స్థితి నుంచి కాపాడమని భగవంతుని వేడుకుంటాడు. హే కృష్ణ! నేను నిన్ను భక్తి చేస్తానయ్యా. ఆ! నీ పూజ చేస్తాను. నీ సేవ చేస్తాను. నాకు జ్ఞానోదయం అయింది ఇప్పుడు నాకు. నన్ను తొందరగా బయటికి తోసేయ్యా తల్లి గర్భంలో నుంచి. బయటకు నన్ను విడుదల చెయ్యి. గర్భస్థ నరకం నుంచి నన్ను విడుదల చెయ్యి అని ప్రార్థిస్తాడంట. మనమంతా అట్లా ప్రార్థించినామంట. వేడుకుంటాడంట. గర్భావాసము నుండి బయటపడగానే భక్తిలో నెలకొంటానని మాట ఇస్తాడు. ప్రామిస్ నేను ఖచ్చితంగా చేస్తాను నీ సేవ అని చెప్తాడంట. కానీ చేస్తాడంటే కాదు. ఎందుకంటే కానీ బొడ్డు త్రాడు తెగగానే సమస్తం మరిచిపోయి తిరిగి కర్మ వలయంలో చిక్కుకుంటాడు. ఎప్పుడైతే అమ్మ పేగు కదా! మన బొడ్డుకు, అమ్మ పేగుతో బంధం ఉంటుంది కాబట్టి, దాన్ని ఎప్పుడైతే కట్ చేస్తారో అయిపోయింది. కట్. ఏం కట్టు? వాగ్దానం కట్. కట్ చేసి ఏం చేస్తాడు? మర్చిపోతాడు. అయిపోయింది ఇంకంతా. మాయ. కాబట్టి అది మర్చిపోతాడంతే. భక్తి చేస్తాడంటే చేయడు. మాట ఇచ్చిండ్రు గానీ చేయడంతే. కాబట్టి కర్మ వలయంలో చిక్కుపడతాడు జీవుడు. పాపం చూడండి. దేహం పొందినప్పుడు, ఉపాధి పొందినప్పుడు కాబట్టి పుట్టిన తర్వాత కూడా అతని దుఃఖ పరంపర ఆగదు. పుట్టినప్పుడు ఆగుతుందా అంటే ఆగదు అక్కడ. చిన్ని పిల్లవాడు కదా! ఏం చెప్పలేడు. మాటలొస్తాయా? మాటలు రావు. చూడండి అక్కడ చెప్తాడు కదా! తనకు కావాల్సినది చెప్పలేక ఎందుకంటే భాష లేదు. తెలీదు. రాదు. మాటలు రావు. కాబట్టి కావాల్సింది చెప్తాడా? అమ్మ నాకది కావాలా? ఇవ్వు అంటాడా? చెప్పలేక ఏడుస్తాడు. తర్వాత ఇష్టం లేదని వారించలేక ఇష్టం లేనిది కూడా తినిపెట్టడమో, లేదా ఏదో చేయడమో చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. కానీ అది నాకొద్దని జెప్పేసి ఇష్టం లేదు నాకని చెప్పడానికి వీలవుతుంది అంటే మాటలు రావు. కాబట్టి శిశు అవస్థలో అతడు దుఃఖిస్తాడు. అప్పుడు ఏడుస్తాడు. చూడండి అంతా ఏడుపే. కాబట్టి అంతా దుఃఖం. ఇది దుఃఖాలయం ఇది. ఇది భౌతిక జగత్తు దుఃఖాలయము, అంధకార బంధురము, అశాశ్వతము. అసాధ్యమైన వారిని కోరి 5 ఏళ్ల ప్రాయంలో దుఃఖిస్తాడు. అసాధ్యమైన వాటిని కావాలంటాడు. లేదు నాయనా ఇప్పుడు అది తీసుకోకూడదు. వద్దు నీవు. నీకు సాధ్యం కాని పని అది చేయొద్దు నువ్వు అని చెప్తే గనక, లేదు నాకదే కావాలని చెప్పేసి దుఃఖిస్తాడంట. 5 ఏళ్ల వయసులో. యవ్వనములోనో స్త్రీలోలుడవుతాడు. కామం. స్త్రీ కదా! చర్మము. ఏది? ఆకర్షణ. స్పర్శ రోగము. ఏం రోగం అది? స్పర్శ రోగం. కాబట్టి స్త్రీలోలుడవుతాడు యవ్వనంలో.
ఈ ప్రకారంగా అతడు కర్మబంధాన్ని తయారు చేసుకుంటాడు. ఇంక అయిపోయింది. స్త్రీ దొరికిందా, దాసుడే అంతే. చెప్పింది వినకపోతే అంతే. నీకు నచ్చినట్టు ఉండదంతే. కాబట్టి అనుకోగా ఉండదు. అనుకూలంగా ఉండదు. సినిమా చూపిస్తుంది అంతే. హరే కృష్ణ. ఈ ప్రకారంగా అతడు కర్మబంధనాన్ని తయారు చేసుకుంటాడు. ఇంద్రియ భోగరతుడై వాడు భక్తి యోగమును విడిచి వివిధ దేవతారాధనను చేపడతాడు. కాబట్టి ఇంద్రియ భోగరతుడై ఏం చేస్తాడంటే మరి సుంకులమ్మ, మారెమ్మ, పొట్టేలు అక్కడైతే మాంసం తినొచ్చు. మద్యం తాగొచ్చు. ఆ! కాబట్టి ఆ విధంగా దేవతారాధన చేస్తాడనమాట. ఉదాహరణకి చెప్పడం అన్నమాట ఇది. కాబట్టి ఇంద్రియ భోగార్తుడే వివిధ దేవతార్చన చేసేది. మరి ఎవరి అర్చన చేయాలి మనము? ఆయా దేవతార్చన చేయడం వలన ఆయా దేవతల్లో కలుగుతాడు కాబట్టి చెప్పాడు, కృష్ణుడు చెప్పినాడు భగవద్గీతలో. కాబట్టి నువ్వు సూర్యుడిని పూజిస్తే సూర్యలోకానికి పోతావు. చంద్రుడిని పూజిస్తే చంద్రలోకానికి పోతావు. నువ్వు ఏ దేవతను ఉపాసన చేస్తే ఆయా దేవీ దేవతల లోకానికి వెళ్ళిపోతావు. ఆ దేవీ దేవతల దేహాన్ని తీసుకుంటావు నీవు అని చెప్పినాడు. కాబట్టి నువ్వు అందుకా వచ్చినది ఇక్కడికి. అందుకే భౌతికపరమైన వివిధ దేవతార్చన చేయడానికి వివిధ దేవతార్చన ఆయా దేవతల లోకాలకు వెళ్తాడు తిరిగి. ఈ జగత్తుకే రావాల్సి ఉంటుంది. పోనీ అక్కడే శాశ్వతంగా ఉంటాడంటే లేదు. ఎప్పుడైతే పుణ్యఫల రాశి పూర్తయిపోతుందో మళ్ళీ అవుతుందో మరి పూర్తిగా రెసిడ్యుయల్ కర్మ అనుభవించడానికి మళ్ళీ భూమిలో మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. కాబట్టి దేవదేవుని ఆశ్రయించమని కపిల భగవానుడు తల్లికి బోధించాడు. జన్మరాహిత్యమైన ఆహ్, ఫలాన్ని పొందాలంటే గనక ముక్తినిచ్చేవాడు ముకుందుడు. కాబట్టి భగవానుడినే ఆరాధించాలి, కృష్ణుడినే ఆరాధించాలి అని చెప్పేసి దేవదేవుని ఆరాధించని చెప్పాడు. తల్లితో చెప్పాడు. ఎవరు? కపిల భగవానుడు. శ్రీకృష్ణునకు వనర్చే భక్తి శీఘ్రమే జ్ఞాన వైరాగ్యాలను, ఆత్మానుభూతిని కలుగజేస్తుంది. వేరే దేవి దేవతలలో చేసే పూజలు, కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బంధనాన్ని కల్పిస్తాయి తప్ప ముక్తిని కలిగించవు. ఇంగా పాశాన్నేస్తాయి. యమపాశంలాగా పాశాన్ని కలిగిస్తాయి. కాబట్టి భక్తి శీఘ్రమే జ్ఞాన వైరాగ్యాలు, ఆత్మానుభూతి చేయాలంటే గనక కృష్ణ భగవానుడిని పట్టుకోవాలి. అట్టి కృష్ణ భక్తుడు చిత్తము సమభావాన్ని పొందగా ప్రియము, అప్రియములకు అతీతుడవుతాడు. ఎప్పుడైతే కృష్ణ భక్తుడవుతాడో ఇది నాకిష్టము, ఇది నాకిష్టం లేదు అనే మాట మాట్లాడడు. తాను చెప్పే దివ్యోపదేశము అసూయగ్రస్తులకు, అవినీతి పరులకు, దురాచారులకు ఉద్దేశించబడినది కాదని కపిల భగవానుడన్నాడు. చూడండి. కపటులకు, గర్వితులకు దీనిని ఉపదేశించరాదు. గురువు పట్ల సేవారతిని కలిగిన భక్తునికే దీనిని ఉపదేశించాలి. శ్రద్ధాభక్తులతో తనను ధ్యానించి, తనను గురించి శ్రవణం చేసేవాడు, కీర్తించేవాడు భగవద్ధామానికి చేరుతాడని కపిల భగవానుడు నిర్ద్వందంగా తల్లికి తెలిపాడు. కాబట్టి శ్రద్ధాభక్తులతో తనను ధ్యానించి హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే అని జపం చేసి మరి తన కథలు కృష్ణ కథలు ఎవరైతే శ్రవణం చేసి మరి కీర్తన చేస్తూ ఉంటాడో ఆయన భగవంతుని కీర్తిస్తాడో ఖచ్చితంగా భగవద్ధామం చేరుకుతాడని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి హరే కృష్ణ మంత్రం జపించాలి మనమంతా. తన తల్లికి ఈ విధంగా సాంఖ్యతత్వాన్ని ఉపదేశించిన కపిల భగవానుడు ప్రస్తుత జన్మలోని అచిరకాలములో ఆమెకు ముక్తి సంప్రాప్తిస్తుందని చెప్పి ఇల్లు విడిచి వెళ్ళిపోతాడు. తల్లి అనుజ్ఞతో తండ్రి ఆశ్రమాన్ని వీడిన కపిలుడు ఈశాన్య దిక్కుగా బయలుదేరి వెళతాడు. ఉత్తర దిక్కుగా వెళ్ళేటప్పుడు చారణులు, గంధర్వులు, మునిగణము, అప్సరస గణములు అతనిని స్తుతిస్తాయి. సముద్రుడు అతనికి అర్ఘ్యమిచ్చి నివాసమును ఒసగాడు. కపిలుడు మొట్టమొదట హిమాలయ ప్రాంతానికి వెళ్లి గంగానది ఉద్గమ స్థానాన్ని కనుగొంటాడు. తర్వాత అతడు సముద్ర ప్రాంతపు గంగానది డెల్టా భూమి దగ్గరకు వచ్చాడు. అప్పుడు సముద్రుడు ఆ దేవదేవునికి గంగాసాగర ప్రాంతం నివాసాన్ని ఏర్పరిచాడు. ముల్లోకములలోని బద్ధజీవులను ఉద్ధరించడానికి కపిలుడు అక్కడే ఉన్నాడు. ఇంకా ఇప్పటికీ ఉన్నాడు. సాంఖ్యతత్వానికి చెందిన ఆచార్యులు అతన్ని అర్చిస్తారు. కాబట్టి అతని ఆచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన అర్చిస్తున్నారు. ఇప్పటికి ఉన్నాడని చెప్తాను. కాబట్టి ఔర్య ఋషి ఇక్కడ భాగవతంలో ఒక కథ ఉంది. అదేంటంటే సగరుడు యొక్క పుత్రుడు మరి గంగానది మరి భగీరథుడు తీసుకొచ్చారంటే ఆ కథ ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ.
ఔర్య ఋషి ఆదేశముతో సగర చక్రవర్తి అశ్వమేధ యాగాన్ని చేసినప్పుడు స్వర్గరాజగు ఇంద్రుడు యజ్ఞాశ్వాన్ని హరించాడు. సగరునికి సుమతి, కేసిని అనే ఇద్దరు భార్యలున్నారు. వారిలో సుమతి సుతులు యాగస్వాన్ని వెతకుతూ పృథ్విని తవ్వారు. వారికి కపిలముని ఆశ్రమం చెంత యజ్ఞాశ్వం కనిపించింది. కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నట్లు నటిస్తున్న ఈ మునియే అశ్వాన్ని దొంగిలించాడని నిందిస్తూ ఆ సగరకు తనయులు కపిలుని పైకి ఆయుధాలతో పరిగెత్తారు. కానీ వెంటనే వారు తమ దేహాల నుండి ఉత్పన్నమైన అగ్నిలో భస్మమయ్యారు. చూడండి, ఇక్కడ ఇంద్రుడు ఏం చేస్తాడంటే, వాళ్ళు అశ్వమేధ యాగం చేస్తున్నారు కాబట్టి 100 అశ్వమేధ యాగాలు చేస్తే గనక తన ఇంద్ర పదవికి ముప్పు కలుగుతుందని చెప్పేసి ఇంద్రుడే అశ్వాన్ని అపహరించి కపిలుడి దగ్గర పాతాళ లోకంలో ఉండే కపిలుడి దగ్గర కట్టేసి వెళ్ళిపోతాడనమాట. మరి వీళ్ళంతా వెతుకుతుంటే ఎక్కడ వెతకొద్దు, ఎక్కడ కనబడదు, ఏ లోకంలో లేదు, పాతాళ లోకంలో ఉంది వెళ్ళండి అని చెప్పేసి వేరే మారు వేషంలో ఇంద్రుడే వచ్చి చెప్తాడనమాట. తనేం చెప్తే ఒక ఋషిలాగా వచ్చి చెప్పిపోతాడు. చూస్తే గనక తవ్వితే గనక ఖచ్చితంగా లోపల పాతాళంలో వచ్చేసి ఆ కపిలముని ఒక చెట్టు క్రింద తపస్సు చేస్తా ఉంటే గనక కొద్దిగా దూరంలో వచ్చేసి గుర్రాన్ని కట్టిబడి ఉంటుంది. ఈ ఋషే దొంగ నాటకం చేస్తున్నాడు, నా గుర్రం అపహరించాడని చెప్పేసి వాళ్ళు కోపంతో ఆయుధాలు తీసి వెళ్ళినప్పుడు తమ దేహాల నుంచే మంట వచ్చేసి వాళ్ళు బూడిద కుప్పల్లాగా 1000 మంది అక్కడ సగరపుత్రులు అక్కడే నిలిచిపోతారు పాతాళంలో. చాలా మంది మరి భస్మమయ్యారంటే కపిలుడికి కోపాగ్ని కలిగింది. ఆయన యొక్క దృష్టి వల్లనే వాళ్ళంతా బూడిద అయ్యారు. బూడిద కుప్పలయ్యారని చెప్పేసి అన్నారు. కానీ అతను కపిలుడు ఎవరంటే శుద్ధ గుణం కలిగిన వారు కాబట్టి ఆయనకి నిర్మలాకాశము ధూళిచే కలుషితం కానట్లు తమోగుణము కపిలునిలో ప్రవేశించే అవకాశం లేదు. కాబట్టి ఆ అవిద్యాసాగరాన్ని దాటడానికి సాంఖ్యతత్వాన్ని ప్రతిపాదించిన కపిల భగవానుడు ఏ రీతిగా శత్రుమిత్రుల మా భేదాన్ని చూపగలడాడు కదా! కాబట్టి చూపగలడు. ఆయనకి ఆ కోపం రాదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి కపిల భగవాని వృత్తాంతము, అతని జనని వృత్తాంతము, వారి కర్మలు పవిత్రమైన ప్రసంగాలలో పరమ పవిత్రులైనప్పటికీ శ్రీమద్భాగవతం తృతీయ స్కందంలో వర్ణించబడిన ఆ తల్లి తనయుల వృత్తాంతం ఎంతో రహస్యమైనది. దానిని వినినవారు, పఠించిన వారు గరుడ వాహనారూఢుడైన శ్రీకృష్ణునికి భక్తులవుతారు. తర్వాత వారు భగవత్ సేవలు నెలకొన్న దానికై మరి భగవద్ధామానికి చేరుకుంటారు. శ్రీ కపిల భగవాని అవతారము శ్రీమద్భాగవతములో 5వ అవతారంగా వర్ణించబడింది. పంచమహాకపిలో నామ సిద్ధేశః కాల విప్లుతం ప్రోవాచ సురయే సాంఖ్యం తత్వాగ్రామ వినిర్ణయం అని శ్లోకము చెప్పింది శ్రీమద్ భాగవతంలోని శ్లోకము. దీనికి అర్థము 5వదైన కపిలావతారము సిద్ధులైన వారిలో అత్యంత శ్రేష్టమైనది. సృష్టితత్వములు సాంఖ్య జ్ఞానమునకు సంబంధించిన వివరణను అతడు అసురీ బ్రాహ్మణునికి ఇచ్చాడు. కాలక్రమములో అట్టి జ్ఞానము నశించి ఉండడమే దానికి కారణము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ వంశాకల్పతరుభ్యశ్చ కృపా సందీప పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. అనంతకోటి వైష్ణవ వృద్ధికి జయ శ్రీల ప్రభుపాద శ్రీల గురుదేవ జయ గౌర ప్రేమానంద. హరి హరి బోల్.